तदेव विनुतो लिंगात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्विता सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा। यैषा दुष्टनिवारणे सुनिरता भक्तार्ति निर्घारिणी यस्यास्तिष्ठतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या स्वप्रसादान् मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम्। यच्छिन्दन्ति द्विजेन्द्रवक्षसमसौ स्तम्भान्ननोद्भाव्य च प्रह्लादाख्यकपालभक्तदितिजं प्रेम्णा सदा लोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदा नुतगणः संस्तूयमानो मुदा पायाद्धर्मपुरीश्वरो नरहरिः कुर्वन् सदा मङ्गलम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। हे भगवान ఈనాటి ధనుర్మాస విశిష్ట పూజా సేవాంతర్గతంగా కాపింజల సమితిలో అనబడేటువంటి గ్రంథం నుండి ధనుర్మాసం యొక్క వైశిష్ట్యాన్ని గురించి ఈ అవధార కార్యక్రమంలో భాగంగా మీ ముందు కొద్ది భాగాన్ని ఉంచబోతున్నాను కనుక అవధరించవలసిందిగా కోరుతున్నాను. పూర్వంలో బ్రహ్మదేవుడు నారద మహర్షికి ధనుర్మాసక వైశిష్ట్యాన్ని చెబుతూ ఈ ధనుర్మాసంలో చేయదగినటువంటివన్నీ ఏమిటి అనే విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. ఆ సమయంలో ఎవరైతే ఈ ధనుర్మాసాన్ని చేస్తుంటారో, ఎందుకంటే ఈ ధనుర్మాసం అనేది అనేకమైనటువంటి పురాణాల్లో, అదేవిధంగా శాస్త్రాల్లో, స్మృతి గ్రంథాల్లో, సంహితా గ్రంథాలు, చాలా గ్రంథాల్లో కూడా దీని గురించి బాగా విశేషంగా చెప్పబడ్డది. చాలా అద్భుతమైనటువంటి మహత్కరమైనటువంటి కర్మ ఇది. దీన్ని ఆచరించడం ద్వారా సమస్త యజ్ఞ యాగాదన్ని చేసిన ఫలితం వస్తుంది. కనుక ఇటువంటి దాన్ని నెల రోజులు భక్తిపూర్వకంగా చేయాలి. కనుక ఎవరైతే చెయ్యరో యథాశక్తిగా నెల రోజుల్లో కనీసం నెల 15 కానీ వారం కానీ 2 రోజులు కానీ ఒకరోజు అయినప్పటికీ కూడా భక్తిపూర్వకంగా దీంట్లో పాల్గొని చేస్తూ ఉండాలి. ఎవరైతే శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ అనేక రకాలుగా కూడా తోడ్పాటు ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యంగా ఎవరైతే చేయరో వాడు ఎటువంటి వాడవుతుంటాడు అంటే వాడు అనుభూయైవ దుఃఖాని సర్వేషు నరకేషు చ, సమస్తమైనటువంటి నరకాల్లో శిక్షను అనుభవిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ జన్మించినటువంటి వాడే ఆ పాపం యొక్క ఫలం వల్ల మలంలోని క్రిమి జన్మ ఎత్తుతున్నటువంటి వాడై ఆ విధం మొదలుకొని అనేకమైన జన్మ పరంపరలు కూడా చాలా కష్టాలు పడుతూ జన్మిస్తూ ఉంటాడు. కనుక నరకం నుంచి వానికి ఈ నరక బాధల నుంచి నివృత్తి లేదు. అందుకరకని ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా చెయ్యాలి. ధనుర్మాసం యొక్క పూజ చేయడం అనేది అశక్త, నాకు సామర్థ్యం లేదు, నేను శక్తి లేను, వ్యాధితో కూడుకున్న వాడిని, శారీరకమైన స్థితిలో లేదు అని కానీ, నేను స్త్రీని, ఇంటిలో అనేకమైనటువంటి పనులు ఉంటాయి అని కానీ, వృద్ధుణ్ణి నేను నడవలేను చేయలేను అని కానీ, శూద్రుణ్ణి అని కానీ, ఈ విధంగా ఎవరైనా చేయలేని పరిస్థితిలో ఉండి భక్తి కలిగినప్పటికీ కూడా చేయలేకపోతే వాడు మరొక్కరి చేత ఈ పూజ చేయించాలి. కనుక ఎవరైనా ద్వారా చేయించడం ద్వారా వాడు ఇటువంటి ఫలితాన్ని పొందుతుంటారు.
వాళ్లకు భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేయాలి, వాళ్ళకు చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేయడం చేత వాని పాపాలన్నీ కూడా నిశించబడుతుంటాయి. ఎట్లాంటివన్నీ ప్రక్షిప్తతూలవత్ అన్నారు. అగ్నిలో చేయబడి అగ్నిలో ఉన్నటువంటి పడినటువంటి ఒక దూదిలాగా అవన్నీ కూడా ఈ దీంట్లో దగ్ధమైపోతుంటుంది. అందుకొరకు అశక్తుడైనప్పటికీ కూడా మానవుడు ఇది చేస్తున్నారు. యాచిత్వా ధనధాన్యంతో శక్తి ధనం లేదు, మరి నేను చెయ్యాలనుకున్నవాడు యాచన చేయండి అన్నారు. ఎవరైనా అడగండి, యాచన చెయ్యండి, చేసి యాచించి చేయాలి. ఈ ధనుర్మాసం కర్తవ్యం సర్వదా విష్ణోహో, సర్వ విధాలుగా కూడా ఏ ప్రకారంగా అయినా కూడా దానం చేస్తూ ఉండాలి. ఈ యాచన చేసేటువంటి వాడు ఎవరు చేసేవాడు యాచించాలి. అదేవిధంగా ఈ దాని కొరకై శక్తి ఉన్నటువంటి వాడు ఈ వీటి కొరకై దానం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత అదేవిధంగా బ్రాహ్మణ భోజనం కూడా చేయించాలి. కనుక అప్పుడు చెప్తుండాలి వాళ్ళకు, కరిష్యే ధనుర్మాసం యాచయిత్వా ధనం ముదా. అందరికీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ధనుర్మాసం పూజ చేయాలనుకుంటున్నాను, నాకు శక్తి లేదు, మీరు ధన సహాయం చేయండి అని ఈ విధంగా యాచించి తీసుకువచ్చిన ధనాన్ని ఎవడైతే ఈ దాని కొరకు కాకుండా వేరే లోభంతో మిగిలినటువంటి తన యొక్క స్వార్థాన్ని కొరకు వాడుకుంటాడో వాడు బ్రహ్మఘాతకుడు అవుతాడు. బ్రహ్మహత్యా దోషం అనేది వాడికి చెప్పుకుంటుంది. ఈ బ్రహ్మహత్యా దోషం అనేది చాలా కఠోరమైనటువంటి నరకై బాధను అనుభవిస్తుంది. బ్రహ్మహత్యా దోషంతో కనీసం ఆ బ్రహ్మహత్య చేసుకున్న వాడిని ఎవరైనా చూస్తే కూడా వాడిని కూడా పాపం అంటుకుంటుంది. అటువంటి భయంకరమైన బాధను పాపాన్ని పొందుతుంటాడు. కనుక లోభంతో బాగా సంపద ఉండి కూడా ఎవడైనా యాచిస్తే అది కూడా తప్పే. అంటే నాకు ధనం ఉంది, పెట్టగలుగుతాను అనుకున్నప్పటికీ కూడా ఎందుకు నా డబ్బు ధనాన్ని వెచ్చించాలి, ఎట్లాగో యాచించమన్నారు కదా అని యాచన చేస్తున్నావు. కానీ యాచన చేయడానికి కారణం ఏమిటంటే ధనం తన దగ్గర లేకపోయినప్పుడే కానీ తన దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఈ ధనాన్ని అడగకూడదు. కనుక అటువంటి వాడు కూడా మహాపాప పొందబోతుంటాడు. అందుకొరకు అశక్త సర్వదా కర్తం కారయద్వా అన్యమానని. అశక్తుడైనటువంటి వాడు తాను ఒకవేళ శారీరక విధంగా పరిస్థితి ఉంటే ఇతర మానవుల చేతనే చేయించాలి, ఇతర బ్రాహ్మణులతో కానీ మిగతా వాళ్ళతో కానీ ఈ విధంగా చేయించాలి. ఈ విధంగా చేయించినటువంటి వాడు ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తి పేరిట ఆ వ్యక్తికి కూడా ఈ పుణ్యంలో పావుభాగం పుణ్యం అతనికి కూడా సంక్రమిస్తుంది. కనుక ఈ నేనటువంటిదిగా చక్కగా పూజ చేయించి భక్తిపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా శక్త్యానుసారంగా శ్రద్ధతో కూడుకున్నవాడి దీన్ని పూజించి అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని పొందుతుంటాడు అని ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ ప్రకారంగా చెప్పాడు. ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.